బ్రేకింగ్ న్యూస్. రాజ్ తరుణ్ లావణ్య పంచాయతీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. రాజ్ తరుణ్ లావణ్య పంచాయతీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. లావణ్య మాల్వి మల్హోత్రా పోటాపోటీగా కేసులు పెట్టుకుంటున్నారు. ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కుతున్నారు. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాపై మరోసారి నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. కొన్ని స్క్రీన్ షాట్లు సమర్పించింది. మరికొన్ని ఆధారాలను కూడా సబ్మిట్ చేసింది లావణ్య పైన మరోసారి పోలీసులకు మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో మాల్వి మల్హోత్రా లావణ్యపై కంప్లైంట్ చేసింది. తన సోదరుడికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో అనుచిత మెసేజ్లు పెడుతోంది అంటూ ఈ కంప్లైంట్లో పేర్కొంది. లావణ్యపై మాల్వి మల్హోత్రా మరోసారి ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన సంభాషణ ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో లావణ్య రాజ్ తరుణ్ మధ్య జరిగిన ఆడియో సంభాషణ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మాల్వి మల్హోత్రా, లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో, సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి లావణ్య రాజ్ తరుణ్ మధ్య జరిగిన సంభాషణ ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో ఆ సంభాషణలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి విందాం. నేను లేకపోతే నువ్వు ఉంటావని అనుకుంటున్నావా? నా మొహం చూసి చెప్పు. నేను లేకపోతే నువ్వు ఉంటావు అనుకుంటున్నావా? నలుగురు మగాళ్ళ ముందు అంతకంటే వద్దు, నిబంధన చూసుకో సింపుల్ గా. లేదు వాడు డబ్బులు, వాడు ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బలు ఉన్నాయి మన దగ్గర, డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు. ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా హే మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏది ఉందో మనకు అనవసరం, అది అవసరం. అది నమ్మితే సరే. నాది పక్కన పెట్టే నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు. 50 ఏళ్ళలో కష్టార్జితం ఉంది, అతని కోసం కాదు. అది నమ్మితే వెళ్ళి ముసుకొని పడుకో, వీడిని తీసుకొని అవసరంలా ఎవడ కష్టార్జితం కూడా. అర్థమైందా? వెళ్ళు పడుకో. కార్తీక్ ఒకసారి ఫోన్ ఇవ్వ బేటా, ఫోన్ ఇవ్వ ఒకసారి. సేమ్ పాస్వర్డ్ కదా, షేర్ ಮಾಡ್ಕೊಂಡ್న్నారా? తమ్ముడు చూసి చూసుకుదా. తమ్ముడు నా తమ్ముడు చేసావు. ఎవడరా వాడు? ఉయ్యాల జంపాల ప్రొడ్యూసరు ఎవడాడు? సురేష్ బాబా కాదు, ఎవడాడు? రామ్మోహన్ రావా? వైజాగ్కి right now. Asshole mother. Now. Right now. Right now. ఎంతమంది నీతో? నీకు అక్కడ నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా. మళ్ళీ మూడు సార్లు వెళ్ళిపోతా. ఎంతమంది లేదా ఎవడ్రా? నీ నలుగురు మగాళ్ళ రాసిన పాటకి ఆడెవరు రాసిన పాట విన్నంటావు ఎందుకు? ఏం రాసిన పాట ఏమన్నా దేని పాట ఏం చేసింది ఏంటందులో? కాదు ఆడ సామి రంగా, నా సామి రంగా. చూడు అన్నపూర్ణ సినిమా ఏంటి, నా గంట ఏంటి, ఇప్పుడే నువ్వు అడుగు పెట్టిన సెకండ్ భలే భలే హలో హలో, ఎక్కడా? హలో, ఎక్కడున్నావు? ఈరోజు రాత్రి నలుగురు మగాళ్ళ ముందు నుంచొని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నేను నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ. బ్రో నమ్మితే ఓకే బ్రో,
ఒక మగాడు కావాలి సాయి ప్లీజ్. ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి, ఇది అన్నపూర్ణ స్టూడియోస్కి నేను వెళ్తా ఇప్పుడు. నాకు నా చింటూ కావాలి. నాకు నా చింటూ ధైర్యం. వాడు నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు. నా ఫైటింగ్ కి మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవా, కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు. నలుగురు మగాళ్ళ ముందు చాలా గలీజ్గా పాడాడు. నన్ను ఎంతమంది అని నా వల్ల కాదు సాయి. ఇంకా నిజంగా ఇక్కడ ఉండదు నాకు. వీడు ఆల్పోయి వీడు ఇల్లు ఇంకేం వద్దు. ఇక్కడే ఉన్నా, వెళ్ళలేదు నేను. గలీజు నలుగురు మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళందరూ నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాట పాడి నా మీద. ఒకసారి చింటూని కాల్ చేయమనవా ప్లీజ్. ఇప్పుడే ప్లీజ్. నా నంబర్ చేయలేక నీకు చేశానేంటి? లేదు నువ్వు నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా నేను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళడానికి. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళాలి నన్ను. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి. హలో ఏంట్రా బ్రో డిగ్రీ అంటున్నావు? నా సాయి ప్లీజా మ్యూట్లో పెట్టద్దు. రోజులు మసుకుని తగలబెట్టకపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 లక్షలతో ఒళ్ళు జమసుకొని హలో చింటూ మీద మోజు పడి వాడి అట్లా. రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన ఈ సంభాషణ కొన్ని రోజుల క్రితం జరిగింది. ఇప్పుడు వ్యూహాత్మకంగా విడుదల చేశారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ ఆడియో టేపులు పాతవి, ఇప్పుడు విడుదల చేశారు. రాజ్ తరుణ్ లావణ్య పంచాయతీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. లావణ్య మాల్వి మల్హోత్రా పోటాపోటీగా కేసులు పెట్టుకుంటున్నారు. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాపై మరోసారి నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. స్క్రీన్ షాట్లు మరికొన్ని ఆధారాలను లావణ్య సమర్పించింది. లావణ్య పైన మరోసారి మాల్వి మల్హోత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలిం నగర్లో మాల్వి మల్హోత్రా లావణ్యపై కంప్లైంట్ చేసింది. తన సోదరుడికి వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లోనూ అనుచిత మెసేజ్లు పెడుతోంది అంటూ లావణ్యపై మాల్వి మల్హోత్రా కంప్లైంట్ చేసింది. రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆడియో టేపులు ఒక్కసారి ఈ ఆడియో టేపులు బయటకు వచ్చిన తర్వాత లావణ్య గురించి రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మీడియా ముందు మాట్లాడారు. ఇద్దరు ఏం మాట్లాడారో చూద్దాం. నేను ఇప్పుడు నా ఫైటింగ్ కూడా రాజ్ కావాలని చేస్తున్నాను, అతను ఏదో హర్ట్ చేయాలని కాదు. మనిషిగా కూడా నాకు ఉండకపోతే ఇంకా నేను బతికేందుకు అనిపిస్తుంది నాకు. అండ్ తనని నమ్మే కదా నేను వచ్చింది, నా పేరెంట్స్ని వదిలేసి అన్ని వదిలేసి వచ్చాను. I request Minish get some tissues తీసుకోండి. సో రాజ్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? బ్లాక్ చేశాడండి. అండ్ రీజన్ చూపించింది, ఐ షో యూ ద మెసేజ్ ఆల్సో. రీజన్ చూపించింది ఆ అమ్మాయికి నేను కాల్ చేశానని అన్నాడు. అప్పటికి నేను అసలు కూడా చేయలేదు రాజ్కి కాల్, మాల్వీకి కాల్. సో 2 జూన్ చెప్పిన తర్వాతే నేను కాల్ చేశాను.